తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మరొకసారి మీ సన్నిధానములో మేమందరము కూడుకొని నీ జీవము కలిగిన మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ మాటలు జీవము కలిగిన మాటలు గనుక భయభక్తులతో ఎంతో శ్రద్ధతో ప్రభువా మేమిక్కడ కూర్చొని నీ మాటలు వినుటకు తగిన సహాయము చేయండి. విలువైన నీ మాటల ద్వారా మా జీవితాలు సత్యాన్ని తెలుసుకోవటానికి, సత్యములో నడవటానికి, మా ఆధ్యాత్మికమైన జీవితాలను బలపరుచుకొని పరలోకము చేరుటకు తగిన అర్హతను సంపాదించుకొనుటకు సహాయము చేయండి. తండ్రి, గత కొన్ని వారాల నుండి ఆదికాండము అనే పుస్తకాన్ని గురించి మేము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మీ వాక్యములో నుండి మేము తెలుసుకోవాలని ఆశపడుతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము జ్ఞానము అనుగ్రహించి మీ మాటల ద్వారా మేము లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళి నిత్య జీవాన్ని సంపాదించుకొనుటకు తగిన కృప అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని వారాలుగా ప్రతి ఆదివారము ఒక పుస్తకాన్ని గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. బుధవారము మత్తయి సువార్త అనే పుస్తకాన్ని నేర్చుకుంటున్నాం. శనివారము సామెతల గ్రంథాన్ని గురించి నేర్చుకుంటున్నాం. ఆదివారము ఆదికాండం అనే పుస్తకాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు మీకు ఇలా పుస్తకాల రూపంలో తెలియచేస్తున్నానంటే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథం మీద ఒక అవగాహన ఉండాలి. ఏదో ప్రార్థనకి వెళుతున్నాం, కాసేపు అక్కడ కూర్చొని ఆరాధించి వచ్చేస్తున్నాం, చాలు ఇదే భక్తి అనుకుంటే ప్రమాదంలో పడిపోతాం మనం. బైబిల్ గ్రంథం యొక్క లోతైన విషయాలు మనకు తెలియకపోతే ఆత్మీయ జీవితంలో మనము దిగజారిపోయే అవకాశం ఉంటుంది, పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బైబిల్ అంటే సామాన్యమైనది కాదు. ఏదో 100 మంది కూర్చున్నప్పుడు చదివి 4 మాటలు ఏదో వివరించి వెళ్ళిపోయేది కాదు. ప్రతి వారి హృదయములో ప్రింట్ చేయబడాలి బైబిల్. బైబిల్ను గుర్చిన సరైన అవగాహన మన జీవితాలలో లేకపోతే నష్టపోతాం. కనుక దేవుని సన్నిధిలో నేను బ్రతికి ఉన్నంత వరకు 66 పుస్తకాలలో నేనేదైతే తెలుసుకున్నానో, ఏదైతే సత్యమని నమ్మానో, ఏ సత్యములో నేను నడుచుకుంటున్నానో అదే విధానములో మిమ్ములను కూడా నడిపించాలి అనేటువంటి భారం నా మీద ఉంది. అది దేవుడే చెప్పినటువంటి విధానము గనుక ఆ విధానములో మిమ్మల్ని నడిపించటానికి బైబిల్ గ్రంథము యొక్క అవగాహన గుర్చినటువంటి విషయాలు నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు, నేను ప్రభు దగ్గర పొందుకున్నంత వరకు మీతో చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, మంచిది. దైవ గ్రంథములో మనము ఆదికాండం అనే పుస్తకములో 2 అధ్యాయాలు ముగించాం. ఈ 2 అధ్యాయాలలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని శక్తి ఎంత గొప్పదో, అసలు దేవుడంటే ఎలా ఉంటాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు చేసిన ఈ సృష్టి ఎవరి కోసం చేశాడు, ఈ సృష్టిలో మానవులను చేయటంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఈ సంగతులన్నీ ఎన్నో విధాలుగా మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు కూడా మరికొన్ని సంగతులు బైబిల్ గ్రంథములో నుండి మనము చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను.
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. చాలండి ప్రియులారా, 2వ అధ్యాయములో ఒక గొప్ప వివాహం జరిగింది. అది కూడా మొదటి వివాహం, అది కూడా మొదటి మనుషుల వివాహం. మొదటి మనుషుల వివాహములో మొదటి జంట వివాహము చేసిన వివాహకర్త ఎవరు అంటే దేవుడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి వివాహకర్త అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది మనుషులు కాదు, దేవుడే జ్ఞాపకం రావాలి. చాలామంది వివాహ ప్రియుల కార్డుల్లో పాస్టర్ గారు, పెళ్లి చేసే పాస్టర్ గారిని వివాహకర్త అని అంటారు. అది నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వివాహకర్త ఎవరు? కర్త అంటే చేసినవాడు, ప్రియులారా మొదలు పెట్టినవాడు, ప్రారంభికుడు. ప్రియులారా సృష్టికర్త. సృష్టికర్త అంటే సృష్టిని చేసిన వాడిని కర్త. కాబట్టి వివాహము అనేటువంటిది మొట్టమొదటిగా ప్రారంభించింది, మొదటిగా చేసినది, దానికి ప్రారంభము ముగింపు కూడా ఒక కర్త ఉన్నాడు. ఎవరు ఆయనంటే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడే ఒక రిజిస్ట్రార్గా చాలా అద్భుతమైనటువంటి పెళ్లి చేశాడు. ఎవరెవరికి? ఆదాముకు హవ్వకు వివాహము చేశాడు. ఆ వివాహములో ఏం భోజనాలు పెట్టుంటాడంటారు దేవుడు? ఏవండి, ఎటువంటి భోజనాలు పెట్టుంటాడు చెప్పండి? అసలు మనుషులే లేరుగా, భోజనాలు ఏముంటాయి? మనుషులు ఎక్కడున్నారండి? ఉన్న 2 మనుషులకి ఇప్పుడు ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుంది. ఇంకా ఎవరున్నారని అక్కడ భోజనాలు పెడతాడు? ఏ భోజనాలు లేవు. కానీ అది ఘనమైన వివాహం. ఒకవేళ మన పెళ్ళిళ్ళలో భోజనాలు సరిగా లేవు, పెళ్లి వాక్యానుసారంగా జరిగింది, అప్పుడేమంటారు? భోజనాలు సరిగా లేవు, మంచి భోజనాలు పెట్టల. వివాహం మాత్రం వాక్యానుసారంగా బ్రహ్మాండంగా జరిగింది, అప్పుడేమంటాం? ఏం వివాహం అండి, ఏం పెళ్ళండి ఇది, అన్నీ చేసి ఇందులోనే ఇది జరిగించాడా? ఏముంది? ముక్క లేదు, ఏమి లేదు. ఏదో పచ్చడేశారు, ఏదో పెరిగేశారు, ఏదో ఒక చారు పోసారు, ఏదో ఒక పప్పు వేశారు. ఇదేం పెళ్ళి? అంటే భోజనాలను పెట్టి పెళ్ళికి ఈ రోజున విలువ ఉంటుందండి. ఆ రోజున దేవుని కార్యాన్ని బట్టి వివాహం. ఈ రోజున మన పరిస్థితులు అలాగున్నాయి. అసలు వాస్తవానికి నా చిన్నతనములో వివాహాలు అంటే పొప్పన్నాలు అనేవాళ్ళు. పొప్పన్నాలంటే పప్పు చారే, అంతకంటే ఇంకేమి లేవు. పప్పు చారు, ఏదో అట్టికాయ ఇగురో బంగాళదుంప ఇగురో వేసేవాళ్ళు. పెరుగు కూడా ఉండేది కాదండి, పెరుగు కూడా ఉండేది కాదు. పైగా టేబుల్స్ ఉండేవి కాదు, కూర్చోటానికి టేబుల్స్ ఉండేవి కాదు. కిందే వరుసగా ప్రియులార గోతాలు వేసేవాళ్ళు, ఆ గోతాల మీద కూర్చునేవాళ్ళు. ఇంకో విషయం చెప్పనా, కొన్ని చోట్లకైతే మా పళ్ళు మేమే తీసుకెళ్లేవాళ్ళం, మా గ్లాసు మేమే తీసుకెళ్లేవాళ్ళం. బ్రహ్మాండం వివాహాలు. కానీ ఇప్పుడు గనక అదే అవకాశం, రేపు మా వివాహం జరుగుతుంది, మీ పళ్ళాలు మీరే తెచ్చుకోండి, మీ గ్లాసులు మీరే తెచ్చుకోండి అని ఒకవేళ నేను చెప్పాను అనుకో, ఇంకా మామూలుగా ఉంటుందండి. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వ్యవహారం అంతా అమ్మో మారిపోద్దండి. కాబట్టి వివాహము అంటే నేటి దినాలలో భోజనాల మీదే ఆధారపడి ఉంది. కానీ దేవుడు చేసిన మొదటి వివాహం, దేవుడు చేసిన మొదటి పెళ్ళి ప్రియులారా, ఒక తోటలో, ఒక ఆహ్లాదకరమైన స్థలములో, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి మండపం. ఏదేను తోటే, ఏదేను తోట, అనేక రకాలైన ఫలవృక్షాలు ప్రియులారా, అనేక రకాలైన పూల చెట్లు, అనేక రకాలైనటువంటి ప్రకృతి ఉన్నటువంటి చల్లటి గాలి వీచే ఆ సమయములో దేవుడు ఒక అద్భుతమైన మొదటి వివాహాన్ని చేశాడు. ఎందుకు చేశాడు అనంటే, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేది పోయిన వారం చెప్పుకున్నాం.
వారు దేవుని యొక్క చిత్తములో జీవించాలని ప్రియులారా, దేవుడు ఆ రోజున ఒక గొప్ప వివాహాన్ని దేవుడు ఏదెను తోటలో తానే ప్రియులారా కర్తగా ఉండి చాలా అద్భుతంగా జరిగించారు. నిజంగా అండి, నేను అనుకుంటాను ఆ టైములో ప్రభు ఒకవేళ వారికి ఎన్నో సంగతులు చెబుతుంటే తొందరగా ముగించండి, భోజనాల టైం అవుతుంది అనేవాళ్ళు ఉన్నారా? లేరండి. నిజంగా ఎంతసేపు అయినా ఆ వివాహం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వెనకెవరు లేరు, కర్త ఆయనే. కర్మ, కర్త, క్రియ అంతా ఎవరు? దేవుడే అనే విషయం మనందరికీ తెలుసు. ప్రియులారా, తన పిల్లల వివాహ విషయంలో దేవుడు తీసుకున్న జాగ్రత్త, దేవుని ప్రణాళిక, దేవుని ఉన్నతమైన స్థానం చాలా ఉన్నతంగా మనకు కనబడుతుంది. అయితే 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ వివాహానికి దెబ్బతీయటానికి, ఆ వివాహములో చిచ్చు పెట్టడానికి, దేవునికి మానవులకున్న సంబంధాన్ని తెగగొట్టడానికి ప్రియులారా ఒక శత్రువు, ఒక ప్రత్యర్థి బయలుదేరినట్లుగా దైవ గ్రంథములో మనము చదువుకున్నాం. మళ్ళీ 3వ అధ్యాయం 1వ వచనం మనము చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. చాలండి, దేవుడు చేసిన సర్పం. ఎవరు చేశారు సర్పాన్ని? దెయ్యమేం చేయలేదండి. దెయ్యానికి అసలు సృష్టితో సంబంధమే లేదు. అది భూమి మీద చేసిందంటూ ఏమీ లేదు. భూమి మీద తనకంటూ అది చేసిందంటూ ఏమీ లేదు. అసలు భూమి మీద పాత్ర, ఏ విషయములో కూడా, ఏ పాత్ర కూడా దానికి ప్రమేయం లేదండి. సమస్తము దేవుడే కలిగించాడు. దేవుడు కలిగించిన వాటి మీద ప్రియులారా ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో, ఒక చెడ్డ తలంపులతో పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ అపవాది అనేవాడు. భూజంతువులలో సర్పము చాలా యుక్తి కలిగినదై ఉన్నదండి. యుక్తి అంటే చాలా తెలివైనది. యుక్తి వేరు, కుయుక్తి వేరు. కుయుక్తి అంటేనేమో ప్రియులారా మంచిగా ఉన్నట్టు ఉండి గుంటలు తీసేవాళ్ళని కుయుక్తి పరులు అంటారు. అంతే కదండి. ప్రియులారా, యుక్తి అంటే ఏంటంటే జ్ఞానాన్ని ఉపయోగించి పనిచేసేదాన్ని యుక్తి అని అంటారండి. ఇక్కడ సర్పము అనేటువంటిది దేవుడు చేసిన భూ జంతువులన్నిటిలో కూడా అది ఎలాంటిది? యుక్తి కలది అని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. యుక్తి కలది అనే మాట చాలా గొప్పదండి, దేవుడు చేశాడండి. ఇప్పుడు ఈ యుక్తి కలిగినటువంటి సర్పము ప్రియులారా స్త్రీ దగ్గరకు వచ్చింది. ఈ సర్పము స్త్రీ దగ్గరకు రావటానికి దీనికి వెనుక ఉండి సూత్రధారిగా, పాత్రగా వాడుకున్న వ్యక్తి ఎవరు అనంటే అపవాది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సర్పము యుక్తిగా స్త్రీ దగ్గరకు రావటానికి ప్రియులర సర్పము యొక్క యుక్తి కాదది. సర్పం యొక్క యుక్తి కాదు, దాని వెనుక మరొక కుయుక్తి ఉంది. యుక్తి కలిగిన దాన్ని కుయుక్తి కలిగింది వాడుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి దేవుని మాటలు. యుక్తి కలిగిన దానిని కుయుక్తి కలిగిన వాడు ఉపయోగించుకున్నాడు. కుయుక్తి కలిగిన వాడెవడు? అపవాది. కుయుక్తి కలిగిన అపవాది జ్ఞానము ఎవరు ఉపయోగిస్తారో ఎన్నుకున్నాడు భూజంతువులలో. చూసారా? అంటే సాతానుడు ఎంత తెలివైన వాడో మనము ఆలోచించాలి, ఎంత కుయుక్తిపరుడో మనము ఆలోచించాలి. వాడు కుయుక్తులు సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద పడవు. వాడి కన్నంతా ఎవరు జ్ఞానంగా ఉంటారు, ఎవరు ఆధ్యాత్మికంగా నడుచుకుంటారు, ఎవరు ప్రభు కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటారు, ఎవరు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు, వీళ్ళ మీదే వాడి మనసు ఉంటుందండి. దేవుని కొరకు బ్రతికితే బ్రతుకుదాం, లేకపోతే లేదని మన ఇష్టానుసారంగా మనం ఆలోచించి మన పద్ధతులు మనం వెళితే అసలు పట్టించుకోడు మనల్ని. వాడు ఎవరినైనా పట్టించుకోవాలంటే ఆత్మీయుల మీదే దెబ్బ కొడతాడు వాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి, ఆదాము అవ్వలు అప్పటి వరకు మహిమతో ఉన్నారు. ఏమండి? మహిమతో ఉన్నారు, సిగ్గు ఎరుగని వారిగా ఉన్నారని బైబిల్లో పై వచనాల్లో ఉంది కదా. 2వ అధ్యాయములో 25వ వచనం చదవండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అంటే సిగ్గు ఎరుగని
ఒక దేహముతో వారున్నారు, మహిమ దేహాలతో వారున్నారు. వారికి శరీర సంబంధమైనటువంటి ప్రియులారా సిగ్గు గాని, లేకపోతే అక్కడ ప్రియులారా మనము దిగంబరులుగా ఉన్నామనేటువంటి అవమానకరమైన పరిస్థితి కానప్పటికీ వారికి ఇంకా తెలియదు అనే విషయం మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, కుయుక్తి కలిగిన వాణ్ణి దేవుడే చేశాడు, యుక్తి కలిగిన వాణ్ణి కూడా దేవుడే చేశాడు. అదేంటండి పాస్టర్ గారు, దేవుడు ఇంత తెలివి తక్కువ వాడా ఏంటి, సాతానుడు కుయుక్తి కలిగి ఉండటం ఏంటి, అటువంటి వాడిని దేవుడు చేయటం ఏంటి అని మీరు అనొచ్చు. సాతానుడు చేయబడినప్పుడు కుయుక్తి కలిగిన వాడు కాదు, వాడు ఒక మంచి దేవదూత అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రధాన దూత, మళ్ళీ మామూలు దూత కాదు, ప్రధాన దూతగా దేవుడు ప్రియులారా చేశాడు. దేవుడు ఈ లోకములో ఈ సృష్టి కంటే ప్రియులారా ఈ సర్వ సృష్టి కంటే ముందుగా దేవుడు తన దూతలను చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంతమంది దూతలను చేశాడో తెలుసా అండి? దేవుడే పుట్టించాడు, వీళ్ళను కూడా దేవుడే. భూజంతువులను ఎలా చేశాడో, సృష్టిని ఎలా చేశాడో, మనుషులను ఎలా చేశాడో, ప్రియులారా దేవదూతలను కూడా దేవుడే పుట్టించాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. రండి, కీర్తనల గ్రంథం, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన విషయాలు మనము చూద్దాం. 148వ కీర్తన, 148వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. పైన ఎంతో ప్రియులారా సృష్టిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సృష్టిలో దేవదూతలు కూడా ఉన్నట్లుగా మనం చదివాం 2వ వచనములో. ఆయన దూతలారా అనే మాట మనము చదువుకున్నామండి. ఆ దూతలను కూడా ఎవరు ఆజ్ఞ ఇస్తే పుట్టినట్లుగా ఉంది? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవదూతలను కూడా దేవుడే పుట్టించెను. ఎంతమందిని పుట్టించాడు అని అంటే, ప్రకటన గ్రంథం ఎన్ని దూతలను పుట్టించాడు అని ఒక్కసారి మనము బైబిల్ గ్రంథములో చూస్తే, ప్రకటన గ్రంథములోనికి రండి. ప్రకటన గ్రంథము దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, 12వ అధ్యాయమేనా? ఒక్కసారి చూద్దాం, చూడండి. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూస్తే కాదు క్షమించండి, 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూద్దాం. 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన, అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఎంత ఉందండి ప్రియుల దేవదూతల లెక్క? కోట్ల కొలదిగా ఉండెను అని వాక్యంలో చూస్తున్నామండి. అంటే కోట్ల కొలది దేవదూతలను దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు ఈ దేవదూతలను? ఈ కోట్ల దేవదూతలను దేవుడు ఎందుకు చేశాడంటే, భూమి మీదకు నా స్వరూపములో నా పోలికలో నా పిల్లలు రాబోతున్నారు, వీళ్ళందరికీ వారు సేవ చేయాలి. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దామండి. బైబిల్ ఎంత గొప్పదంటే ఎంతో ఉన్నతమైనదండి, కానీ దాన్ని మనం సరైన విధానములు అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఏ ఆత్మలు ఇవి? సేవకులైన ఆత్మలు. సేవకులు అంటే ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? 13వ వచనం చదవండి. 13వ వచనం, అయితే
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో, ఆ దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా? ఏమండి, దూతలలో ఎవని గూర్చి అయినా ఈ మాట చెప్పాడా అని మాట్లాడుతూ, ఆ దూతలందరూ అంటే వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఏ ఆత్మలు ఇవి? సేవకులు, సేవ చేయటానికి పంపించబడిన ఆత్మలండి. ప్రియులారా, అవి ఆత్మలు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ దూతలకు రకరకాలైనటువంటి పనులు కూడా దేవుడు అప్పగించాడు. ప్రియులారా, గాబ్రియేల్ అనేటువంటి ఒక ప్రధాన దూత మనకు కనబడతాడు. మిఖాయేల్ అనేటువంటి ఒక ప్రధాన దూత మనకు కనబడతాడు. వీళ్ళు ప్రధానులైతే ఒక్కొక్క ప్రధానికి కోటాను కోట్ల మంది దేవదూతలు ప్రియులార పరిచారకులుగా ఉంటారు. అంటే ఇతడు అధికారిగా ఉంటే వీళ్ళు ఈ అధికారి చెప్పినట్లుగా వాళ్ళు పని చేస్తారు. ఎవరికి? దేవుని యొక్క స్వాస్థ్యానికి. ఎవరు దేవుని స్వాస్థ్యం? రక్షణ పొందినటువంటి వారు. ప్రియులారా, వీరందరికీ దేవుడే తన పిల్లలకు వీరిని సేవ చేయటానికి ఇచ్చినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నామండి. వీళ్ళంతా సేవ చేసేవాళ్లే. దేవదూతలంటే గొప్పవాళ్ళు కాదు, మనకంటే చిన్నోళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మనకు పని చేసేవాళ్ళు. అందుకే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, నీ దూతలు మాకు కాపలా ఉంచయ్యా అని అంటాం. రక్షణ పొందినా పొందకపోయినా ఇది మాత్రం అవసరం. ప్రయాణం చేసేటప్పుడు నా ప్రయాణములో నీ దూతలు కావలిగా ఉంచు ప్రభువా అని అంటూ ఉంటాం కదా. ప్రియులారా, వీళ్ళంతా మనకంటే గొప్పవారు కాదు. దేవదూతలు మనకంటే తక్కువవారిగా చేశాడు వాళ్ళని. మనకు పరిచారం చేయటానికి చేశాడు. మన యొక్క జీవితాలకు కాపుదలగా పరిచారము చేయటానికి సేవకులుగా వారికి దేవుడు ప్రియుల పని అప్పగించాడు. రాబోయే పిల్లల కొరకు వీళ్ళు ముందుగానే చేయబడ్డారు. సృష్టి కంటే ముందుగానే చేయబడ్డారు. ఎలా చెబుతారండి మీరు అని అంటారా? యోబు గ్రంథం, దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము చూద్దామండి. యోబు గ్రంథం ప్రియులారా 38వ అధ్యాయం. యోబు గ్రంథం దేవుని వాక్యములో 38వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఏం చేస్తున్నాయండి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఎవరట? దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు అని అంటున్నాడు. ప్రియులారా, భూమికి మూలరాయిని వేసేటప్పుడు అక్కడ ఎలా జరిగింది ఆ మూలరాయి? ఈ సృష్టిని దేవుడు చేసేటప్పుడట దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేస్తున్నారు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఏం చేస్తున్నాయి? పాడుతున్నాయి. పాటలు పాడుతుండగా, జయధ్వనులు చేస్తూ ఉండగా సృష్టి ప్రారంభం జరిగింది. భూమి యొక్క మూలరాతిని ప్రభు వేసినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. మనం కూడా ఏదైనా మనం గృహం కట్టుకుంటున్నప్పుడు పాస్టర్ గారిని పిలిపిస్తాం. పాస్టర్ గారు వస్తాడు, పాటలు పాడతాడు, పాట పాడతాడు, వాక్యం చదువుతాడు, ప్రార్థన చేసి మూలరాయిని వేస్తారు. ప్రియులారా, గ్రహించండి, ఆ రోజున దేవుడు కూడా తన దూతలందరూ పాటలు పాడుతూ ఉండగా ఆయన మూలరాతిని వేసినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. అంటే సృష్టికి ముందే ఎవరున్నారు చెప్పండి? దేవదూతలు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్న మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో కూడా అక్కడ ఒక మాట ఉందండి. అంతటా పరలోకమందు గొప్ప యుద్ధము జరిగిననంటది. ఎక్కడ? పరలోకములో. అంటే దేవదూతలందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? పరలోకములో ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు దేవునితో కూడా కలిసి బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవదూతలను కూడా దేవుడే చేశాడు. కానీ ఒకానొక సందర్భములో ఈ దేవదూత అంటే ప్రధాన దేవదూతగా ఉన్న ప్రధానమైనటువంటి దేవదూత ఆలోచన చేసి, ఇదేంటి, సృష్టి చేయబడక మునిపే మనం ఉన్నాము కదా, మనల్ని చేశాడు కదా, మరి సృష్టి అంతా చేసిన తర్వాత రాబోయే తన పిల్లలకు స్వాస్థ్యం ఇస్తానంటున్నాడేంటి? స్వాస్థ్యం మనకివ్వాలి కదా, అధికారం మనకివ్వాలి కదా, మనం కదా వాళ్ళకి పరిచర్య చేసేది అని ప్రియులార గర్వించిన వాడై ఏం చేశాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం రండి. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము ప్రియులార 14వ అధ్యాయం
మనము చూడగలిగితే వాడి యొక్క ఆలోచన విషయంలో ఎంత పాడైపోయాడో లేఖనాలలో మనము చూస్తున్నాం. 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును. ఎవరికి సింహాసనం హెచ్చించబడాలి? అసలు సింహాసనము, దేవుని సింహాసనం హెచ్చించబడాలి. ఆ సింహాసనం మీద దేవుడున్నాడు, దేవుడు హెచ్చాలి. ప్రియులారా, సృష్టి మొత్తం ఏమైపోవాలి? ఆయన కింద తగ్గాలి. సృష్టిలో ఏదైనా చేయబడింది, ఏదైనా పరలోకమందే గాని, భూమి మీదే గాని, భూమి క్రింద ఉన్న వాటి ఎందే గాని ఏ రూపమైనా దేవుని కంటే హెచ్చు లేదు, అన్నిటికంటే తక్కువ ఇవి. ఇప్పుడు ఇదేమనుకుంటున్నాడు ఈ దేవదూత? ఏమనుకుంటున్నాడంటే, నేను నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను ఎవరితో సమానంగా చేసుకోవాలనుకుంటున్నాడు దూత? మహోన్నతుడైన దేవునితో సమానం. ఎవరన్నా అవుతారా ఆయనతో సమానం? ఆయనతో సమానం చేయబడిన వాడు చేసిన వాడికి తక్కువే తప్ప ప్రియులారా ఎక్కువ కాడు కదా. కానీ ఇది అనుకుంటున్నాడు, వీడు అనుకుంటున్నాడు, ఈ దేవదూత ఏమనుకున్నాడంటే, మహోన్నతునితో నన్ను నేను సమానమునుగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకున్నావు. ఏమండి, ఈ దేవదూత మనస్సులో అనుకుంది, అందుచేత అది యుద్ధము ప్రకటించింది. ప్రియులారా, దేవుడు మిఖాయేలును పంపించాడు. మిఖాయేలు ప్రధానుడిగా ఉన్నాడు. ఇటు ప్రియులారా లూసిఫర్ ప్రధానంగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో వేకువ చుక్క అని దానికి పేరు. లూసిఫర్ అనే మాటకు అర్థము వేకువ చుక్క అని అర్థం. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యములో ఈ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ప్రధాన దూతగా ఉండి కొంతమంది దేవదూతలు కలిగి ఉన్నాడు. అలాగే మిఖాయేలు కూడా ప్రధాన దూతగా ఉండి మరికొంతమంది దేవదూతలు కలిగి ఉన్నాడు. గాబ్రియేలు ప్రధాన దూతగా ఉండి మరికొంతమంది దేవదూతలను కలిగి ఉన్నాడు. ప్రియులారా, కానీ ఈ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి, ప్రియులారా, దూత ఏం చేశాడు? దేవునితో సమానముగా చేయబడాలి నేను అని అనుకున్నాడు. సింహాసనం హెచ్చించాలి నేను అని అనుకున్నాడు. దేవుని కంటే గొప్పవాడిగా ఆరాధించబడాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మిఖాయేలు, ప్రియులారా, ఈ ప్రధాన దూత ఇద్దరు కూడా యుద్ధం ఆడుకున్నారు. ఆ యుద్ధములో ప్రియులారా వీడు ఓడిపోయాడు. ఈ దూత ఓడిపోయింది మిఖాయేలు చేతులు. ఓడిపోయిన ఈ దేవదూతను దేవుడు అపవాదని, ఆది సర్పమని, ఘట సర్పమని, సాతానని, సర్వలోకాన్ని మోసపుచ్చేవాడని దేవుడు ఎరిగి వాణ్ణి భూమి మీదకు నెట్టేశాడు. అప్పటి వరకు దాన్ని పాతాళములో, నరకములో ఒక మూలన ఉంచాడు. ఆ తర్వాత దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, భూజంతువులలో దేనినైనా దేవుడే చేశాడు, అపవాదిని కూడా దేవుడే చేశాడు. కానీ అపవాదిని పుట్టినప్పుడు వాడు అపవాది మాత్రం కాదు. అప్పుడు వాడిలో కుయుక్తి లేదు, నాశనం చేయాలనే ఆశ వాడికి లేదు. ఎప్పుడైతే హృదయంలో గర్వించాడో, నేను దేవుని కంటే గొప్పవాడిని కావాలని మనసులో అనుకున్నాడో, దేవుడు భూమి మీద పడగొట్టాడు. అప్పటి నుంచి వాడు దేవునికి శత్రువయ్యాడు. దేవుని పిల్లలకు కూడా ఏమయ్యాడు చెప్పండి? శత్రువయ్యాడు. ఇప్పుడు వాడు కుయుక్తిపరుడుగా భూజంతువులలో యుక్తి కలిగిన వాడిని ఏర్పాటు చేసుకొని అవ్వ దగ్గరకు పంపిస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. చదవండి ఇప్పుడు రండి ఆదికాండములోనికి. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. చాలండి, ప్రారంభమైంది వాడి పని. ఇప్పటి వరకు ఖాళీగా బంధించబడిన వాడు విడిపించబడ్డాడు. ప్రియులారా, విడిపించబడిన వాడిగా వాడు ప్రభు యొక్క తోటలోనికి రావటానికి వాడు వాడుకున్న ఆయుధం ఎవరు అనంటే యుక్తి కలిగిన సర్పం. ఈ రోజున సాతానుకున్న లక్షణం ఏంటి అని చెప్పాలి, ఎందుకంటే లేకపోతే ప్రమాదంలో పడిపోతాం మనం. సాతానుడు ఎవరినైనా వాడుకోగలడు, ఎవరితోనైనా ఉండగలడు, ఎవరి దగ్గరకైనా రాగలడు, వేషాలు వేయగలడు,
మనుషుల మనసులను మార్చగలడు. వాడికి ఆ శక్తి ఉంది ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథములో దీనికి ఆధారాలుగా ఎన్నో మనము చూస్తుంటున్నాం. సాతానుడు ఎప్పుడైనా ఎవరి దగ్గరకైనా వచ్చేటప్పుడు సాతానుడుగా రాడు. సాతానుడుగా రాడు. సాతాను అనగానే మన దృష్టిలో ప్రియులారా రకరకాలైన ఆలోచనలతో ఉంటాం. నల్లగా ఉండాలి, 2 పెద్ద కొమ్ములేసుకుని ఉండాలి, పళ్ళు తెరిచి ఉండాలి, నోరు బాగా తెరిచి ఉండాలి, ప్రియులారా ఆ కాళ్ళు వెనక్కి తిరిగి ఉండాలి. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో మనిషి బ్రతుకుతున్నాడు. సాతానుడు కాడు, వాడు దేవదూత ఎలా ఉంటాడో పోయిన వారంలో చెప్పాను. వాడు ఎంత అలంకరణ కలిగి ఉన్నాడో కూడా చెప్పాను. కాబట్టి సాతానుడు అనగానే నల్లగా కనబడగానే సాతానుడు, తెల్లగా కనబడగానే దేవుడు అనుకోకండి మీరు ప్రియులారా. వాడు మోసగాడు, సర్వలోకాన్ని మోసం చేయటానికి ఎలాగైనా రాగలడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మోసగాడు వాడు, ఎలాగైనా రాగలడు. సంసోను దగ్గరకు దెలీలా రూపంలో వచ్చాడు ప్రియులారా. దేవుని వాక్యములో దావీదు దగ్గరకు బత్షెబా రూపములో వచ్చాడు ప్రియులారా. ఆకాను దగ్గరకు ధన రూపంలో వచ్చాడు, గెహాజీ దగ్గరకు ఆస్తి రూపంలో వచ్చాడు. ఎలాగైనా వస్తాడు వాడు. మళ్ళా పడగొట్టడానికి వాడు సాతానుడుగా రాడు. వాడు మనకు ఏ విధంగా మనం పడిపోతామో ఎరిగిన వాడై ఉన్నాడు గనుక అలాగే వస్తాడు. ఇది మనము ఎరిగి బ్రతకాలి. మనకేంటంటే కల్లో ఏదైనా తెల్లగా కనపడింది అనుకో, రాత్రి దేవుడు వచ్చాడు నాతో మాట్లాడాడు అని ఊహల్లో పడిపోతాం. ఎక్కడుంది బైబిల్లో ప్రియులారా? కాబట్టి మనం సాతానుడు మోసగాడని ఎవరినైనా మోసం చేస్తాడు. పాస్టర్ గారి దగ్గరికి సాతానుడుగా వస్తే ప్రియులారా పాస్టర్ గారు అంగీకరించాడు. పాస్టర్ గారి దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? పాస్టర్ గారినే రావాలి. విశ్వాసులైన మీ దగ్గరికి ఎట్లా రావాలి? పాస్టర్ గారి రూపంలో రావాలి కదా. పాస్టర్ గారు మీ కల్లోకి రాగానే ఏమనుకుంటారు? అబ్బో రాత్రి అయ్యగారు నా కల్లోకి వచ్చాడు, నాకు అన్నం తినిపించాడు, అబ్బో ఎంత చక్కగా నన్ను ఎత్తుకుని పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇది చూడగానే మనం ఏమనుకుంటాం? ఇక ఏమండి, సాతానుడు ఎంత మోసగాడంటే వాడు దేవుని వేషం వేయగలడు. బైబిల్ ఎన్నోసార్లు చూపించాను. వాడు దేవుని పరిచారకుల వేషం వేశాడు, అపోస్తలుల వేషం కూడా వేశాడు, యేసు ప్రభు వేషం కూడా వేశాడు. వేయలేదా? యేసు ప్రభు వారు వేకువ చుక్క కదండి. యేసు ప్రభు వారు వేకువ చుక్క. సాతానుడు కూడా భూమి మీదకి ఎలా వచ్చాడు? వేకువ చుక్కగానే వచ్చాడు. యేసు క్రీస్తు వెలుగుగా వచ్చాడు. సాతానుడు కూడా ఎలా వచ్చాడు? వెలుగుగానే వచ్చాడు వాడు. కాకపోతే వేషం అది వెలుగు వేషము ధరించుకున్నవాడు వాడు. కానీ యేసు ప్రభు నిజమైన వెలుగు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలు ఏమంటాడంటే, నిజమైన వెలుగు ఉండెను, అది మీ మధ్యలో ప్రకాశిస్తుంది అని అన్నాడు. నిజమైన వెలుగని ఎందుకు వాడాడు? ఒకటి, వేషం వేసుకున్న వెలుగు కూడా భూమి మీద ఉంది కాబట్టి మీరు మోసపోకుండా ఉండండి అని చెప్పటానికి వాడిన పదాలు అవి. కాబట్టి ప్రియులారా, సాతానుడు ఎంత తెలివైన వాడో, ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. వాడు ఎంతో గొప్పవాడు అని కూడా చెప్పాలి. మనం లోకంలో దేవుని తర్వాత, క్రీస్తు తర్వాత గొప్పవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు సాతానుడే. జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే, పోయిన వారంలో చెప్పాను, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అని సాతాను గురించి చెప్పబడిన మాటలు మనము చదువుకున్నాం కదా. కాబట్టి ఏదైనా తోటలోనికి ప్రవేశించటానికి వాడు యుక్తి కలిగిన సర్పాన్ని వాడుకున్న వాడు ప్రియులారు ఎక్కడికి వచ్చాడు? హవ్వ దగ్గరకు వచ్చాడు. ఆ స్త్రీతో ఇది నిజమా అని అన్నాడు. ఏది నిజం? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అసలు తోట చెట్లు ఎందుకు వాడికి? తోట చెట్ల ఫలముల యొక్క విధానం ఎందుకు? దాని గురించి అవ్వకు చెప్పాల్సినంత అవసరం ఏంటి చెప్పండి? దేవుడు చెప్పేశాడుగా వీళ్ళకి. ఏం తినాలో చెప్పాడు, ఏమి తినకూడదో చెప్పాడు. దేవుడు చెప్పేశాడు కదా. దేవుడు చెప్పేసిన తర్వాత మళ్ళీ దీని ప్రమేయం ఎందుకు? మీరు ఆలోచించండి. వాడి కోరిక ఒకటే, పరలోకంలో ఎలాగూ నేను ఓడిపోయా, పరలోకములో దేవుని చేతిలో నేను ఎలాగైనా ఓడిపోయా, దేవదూతల చేతిలో నేను ఓడిపోయా, భూమి మీద తన పోలికలో తన స్వరూపములో చేయబడే మనుషులను నేను ఓడించాలి, వాళ్ళని నాకు దాసులుగా చేసుకోవాలి. ఇది వాడి కోరిక ప్రియులారా. కాబట్టి ఇక్కడ వాడు ఎలాగూ ప్రవేశించాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేవుడు దేనినైనను తినకూడదని మీతో
చెప్పానా అని అడుగుతుంది. అసలు వీటికి సంబంధం ఏంటి? ఎందుకు అడుగుతున్నాడు? ప్రియులారా, ఇందులో వీడి ప్రమేయం ఏమీ లేదు కదా. వాటిని ప్రియులారా వీడు సృష్టించలేదు, వీడు మొలిపించలేదు, వీటికి నీళ్లు పొయ్యలేదు, వీటిని పెంచలేదు, వీటిని గొప్ప చెట్లుగా చేయలేదు. అసలు వీడి పాత్ర ఏదైనా తోటలో కొంచెమైనా ఉందా? అండి? లేదు కదండి. సృష్టిలో అపవాది పాత్ర కొంచెమైనా లేదు, లేశమైనా లేదు కదా. లేశమైనా లేనప్పుడు వీడికి ఎందుకు దీని గురించి? వాడి ఆలోచన బాగా తెలుసు. మొదటి నుంచి దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా మనుషులను చేస్తే మనుషుడు పాపి అవుతాడు. మనుషుడు పాపి అయితే పరలోకం అనే స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాడు. పరలోకం అనే స్వాస్థ్యం పోగొట్టుకుంటే ఆ వ్యక్తిలో నేను ఈడ్చుకొని వెళ్ళి నరకంలో వెయ్యాలి. నేను ఆ నరకములో నేనొక్కడనే కాదు, వీళ్ళను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. వాడి ఆలోచనలు చూశారండి. ఈ రోజున ఎంతో మంది వాడి యొక్క ఈడ్చుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల మధ్యలో ఉండిపోయారండి. ఎంతో మందిని ఇప్పటికే ఈడ్చుకెళ్ళిపోయాడు, ఎంతో మందిని పడగొట్టేశాడు పాతాళంలో, ఎంతో మంది నరకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇంకా వాడు పని ఆపాడా? ఒక్కళ్ళతో అయిపోయిందని పని ఆపాడా? ఏదైనా తోటలో ఆపలేదు కదా. నేటి వరకు వాడు పని జరిగిస్తూనే ఉన్నాడు. రాత్రింబగళ్ళు ఎక్కడ సోమరితనం లేకుండా యాక్టివ్గా తన దూతలతో పని చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు జాగ్రత్త 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 అని తన గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, ఒక అపవాది అనే శత్రువు ఉన్నాడు మనకు. వాడు విరోధిగా ఉన్నాడు మీ అందరికీ. వాడు గర్జిన సింహం వలె తిరుగుతూ ఎవరిని మిరింగుదనని కాచుకొని ఉన్నాడు. జాగ్రత్త పడండి అని దేవుడు తన గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, మనము వాడి యొక్క గొంతులోకి వెళ్లకుండా, వాడి నోటిలోనికి వెళ్లకుండా, వాడి కబంధ హస్తాలలో పడకుండా కదండి దేవుడు మనల్ని కాపాడాలని మొదటి నుంచి ఆయన కోరికదే, ఆయన వేదనదే, ఆయన బాధదే. నా పిల్లలు వాడి చేతిలోనికి వెళ్ళకూడదు, వాడిని జయించి రావాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ ఇక్కడ అపవాది యుక్తి కలిగిన సర్పమును వాడుకున్నాడు. ప్రియులారా, ప్రశ్న వేశాడు, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దన్నాడా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది సాతాను ప్రశ్న. ఎప్పుడైనా అపవాది ప్రశ్నగానే వస్తాడు. ఎప్పుడైనా అపవాది మన జీవితాలను పడగొట్టడానికి వాడు అనేక రకాలైనటువంటి విధానాలలో, ఎందులో మనం బలహీనులమో ఆ బలహీనతను చూస్తాడు ముందు. అంటే ఏదంటే మనకిష్టమో ప్రియులారా దానిని వాడుకొని మనల్ని దేవుని నుండి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అనేక సార్లు దేవుడు మనకు చెప్పిన మాటలను ప్రశ్నగా మిగిల్చి వెళ్ళిపోతాడు. మనకు ఆలోచనలు పుట్టిస్తాడు వాడు, తలంపులు పుట్టిస్తాడు వాడు మనకు ఎటువంటి తలంపులు ఆలోచనలు పుట్టించాలో వాడికి బాగా తెలుసు. ఏంటి దేవుడు ఇలా రాయించాడు, అక్కడ అలా రాయించాడేంటి, అక్కడ అలా మాట్లాడాడేంటి, అక్కడ ఆ వ్యక్తితో అలా జీవించాడేంటి, ఆయన ఎందుకు ఇలా చేశాడు, అక్కడ అలా ఎందుకు చేశాడు, ఇవే మనకు ప్రియులారా ప్రశ్నలు పుట్టిస్తాడు. బైబిల్ గ్రంథములో ఉన్న మాటలలో అనుమానాలు పుట్టిస్తాడు. మన జీవితాలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ భూమి మీద ఉన్నంత కాలం. లేకపోతే మాత్రం ఏ విధము చేతనైనా వాడు మన దగ్గరకు రాడు అనుకోవద్దు. ప్రతి మనిషి దగ్గరకు వెళుతున్నాడు. పుట్టిన ప్రతి బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ప్రతి వ్యక్తి, వృద్ధాప్యములో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరకు ప్రతి దినము వాడు ప్రయాణంలోనే ఉన్నాడు. తన దూతలతో చాలా అద్భుతమైన పని చేస్తున్నాడు. మనం చేసే పని కంటే అద్భుతమైన పని చేస్తున్నాడు. మనమైన అనేక సార్లు రెస్ట్ తీసుకుంటున్నామేమో, మనమైన అనేక సార్లు ప్రియులర ఖాళీగా ఉంటున్నామేమో. ఖాళీ లేకుండా తిరుగుతున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు కాలము కొంచెమే ఉందని. మనకు తెలియదు కాలం కొంచెంగా ఉందని. వాడు తెలుసుకున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట, ప్రకటన గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే వాడు ఎంత ప్రియులారా ముందుగా వాడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడో మనము చూడాలండి. ప్రకటన గ్రంథము దేవుని వాక్యములో 12వ అధ్యాయం 12వ వచనం అండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి. పరలోక నివాసులకి ఇప్పుడు వచ్చాం, ఎందుకంటే అక్కడ అపవాది లేడు. ఇప్పుడు భూమి, సముద్రమా, ఇప్పుడు శ్రమ ఎవరికి వచ్చింది? భూమికి, సముద్రానికి వచ్చింది శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్నాడా లేదా?
ఏమని తెలుసుకున్నాడు అపవాది? తనకు సమయము కొంచెమేనని, అంటే సమయాన్ని తెలుసుకొని వాడు పని చేస్తున్నాడు. తనకు సమయమే కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. ఎలా ఉన్నాడు సాతానుడు? బహు క్రోధం. పరలోకములో నన్నే ఓడిస్తాడా? భూమి మీద ఆయన స్వరూపములో ఆయన పోలికలో పుట్టిన వారి మీద యుద్ధం చేసి ఎలాగైనా వారిని ఓడిస్తానని కంకణం పెట్టుకున్నాడు. ఇప్పటికే కోటాను కోట్ల మందిని తన వశము చేసుకున్నాడు. వాడికి అర్థమైంది కాలము కొంచెమే. యేసు ప్రభు మనకు కూడా చెప్పాడు, కాలము సంకుచితముగా ఉంది అన్నాడు. కాలము అతి సమీపంగా ఉంది అన్నాడు. కాలము ఎరిగి మీరు ఈ నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి అని అన్నాడు. మనకు కూడా చెప్పాడు. కాకపోతే ఏంటంటే మనమేమో ఆ మాటలు పక్కన పెట్టేశాం. అపవాదేమో ఆ మాటతోనే ప్రపంచమంతా తన పని జరిగిస్తున్నాడు. ప్రియులారా, ఆనాడు అవ్వ దగ్గరికి వెళ్ళింది అనుకోకండి. ఈనాడు అపవాది ప్రపంచంలో దేవుని పిల్లలు అనబడుతున్న ప్రతి ఒక్కరికి వెళతాడండి. పుట్టిన ప్రతి బిడ్డను పాడు చేయటానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం ప్రమాదంలో పడిపోతాం. వాడు రెండు మాటలు అడిగాడు. ఇది నిజమా? దేవుడు ఈ చెట్ల ఫలములలో దేనినైనను తినవద్దన్నాడా? ఈ 2 ప్రశ్నలే జీవితాన్ని ఎంత పతనం చేశావో వచ్చే వారంలో చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు నందు ప్రియులారా, దేవుని మాటలు వింటున్న మనం ఆలోచించాలి, పరిశీలన చేసుకోవాలి. ఏదైనా తోటలోనికి అంత కాపుదల ఉన్న లోపలికి వెళ్ళాడు. నీ ఇంటిలోనికి రావటం వాడికి పెద్ద పనేం కాదు. నీ మధ్యలోనికి రావటం వాడికి పెద్ద పనేం కాదు. నీ గ్రామంలోనికి రావటం వాడికి పెద్ద పనేం కాదు. వాడెక్కడైనా వెళ్ళగలడు. యుక్తి కలిగిన వారిని వాడుకోగలడు. అసత్యములోనికి మార్చి, ప్రియులారా, సత్యములో ఉన్న మనలను పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాల్లో ఉన్నాడు. నేను దేవుని బిడ్డను కదా, వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు అనుకోవద్దు. నిజంగా చెప్పాలంటే మనకంటే ఆదామవ్వలు దేవుని మహిమతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికే వచ్చాడు, వాళ్ళనే ప్రశ్నించాడు. నీవు నేనెంత జాగ్రత్త పడదామండి. ఇదిగో ఆ పరిస్థితుల నుంచి తప్పించటానికే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన కొరకు సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మనకు రక్షణ ప్రసాదించాడు. తన స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ దినాన్న ప్రభువా, నేను నీ స్వాస్థ్యముగా బ్రతకాలి, నీవన్న లోకానికి రావాలి నాయన. నేను అపవాది చేతిలో మోసపోకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటాను ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. అందరూ ఒక మంచి తీర్మానంతో దేవుని కొరకు బ్రతకటానికి మనము సిద్ధపడదాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో ఈ రీతిగా మేము నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు ఇచ్చిన అవకాశముకై వందనాలు తండ్రి. మీ సన్నిధిలో ప్రభువా, ఈ లోకములో అపవాది అనేవాడు ఒకడున్నాడని ఎరిగి దినదినము క్షణక్షణము మేము మెలకువ కలిగి జీవించటానికి ఎన్నో విషయాలు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలకు మేము లోబడి జీవించినట్లుగా తగిన కార్యము చేయండి నాయన. సాతానుడు ఎటువంటి వాడో, వాడు ఏ విధమైన రీతిలో తన కార్యాలు చేయటానికి, మమ్మల్ని మోసం చేయటానికి వాడు ప్రభువా పని జరిగిస్తున్నాడు. అది ఎరిగి మా జీవితాలు బహు జాగ్రత్తగా వాక్య విధానములోను, ప్రార్థనలోను, ఆత్మ సంబంధమైన విషయాలలో మేము బలముగా ముందు కొనసాగునట్లు చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి పంపించండి. మీ సన్నిధిలో ప్రభువా, జరగబోయేటువంటి నాయన మా కుమార్తె వివాహ విషయములో కూడా మీరు కృప చూపండి. మీరిచ్చిన బిడ్డలు తండ్రి, మీ సన్నిధిలో ప్రభువా ప్రతి విషయమందు నీ నామానికి మహిమ తేవాలని మేము ఆశపడుతూ ఉన్నాము. కృప చూపించి సమస్తము కూడా చక్కగా సమకూడి జరుగునట్లుగా సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే ప్రభువా మీ నామాన్ని హెచ్చించుకోమని ప్రార్థన చేస్తూ నాయన మీ సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలందరి మీద కూడా మీ కనుదృష్టి ఉంచి మీ చల్లని నాయన హస్తాల క్రింద భద్రపరిచి పంపించండి. ప్రేమతో ఇచ్చిన కానుకలను కూడా దీవించి ప్రతిఫలం అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన
యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.